అమ్మఒడి ఆపేస్తాం, ఆసరా ఆపేస్తాం, పెన్షన్ ఆపేస్తామని చెప్పి ఇలా రకరకాల మోసాలకి తెరతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలోకి 2019-15 టు 19 నాటి పరిస్థితులకి ఇప్పుడు బిల్లులకి చూసినటువంటి తేడా. ఆ రోజు యూనిట్ ఛార్జీ 50 యూనిట్లు వాడితే 52 రూపాయలు బిల్లు వచ్చేటువంటిది. అదే ఈ 2024లో 150 బిల్ వస్తూ ఉంది. అదే 150 యూనిట్లు వాడితే 440 రూపాయలు కరెంటు బిల్లు వచ్చి ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు 900 వచ్చేటువంటి పరిస్థితులు. 250 యూనిట్లు కరెంటు బిల్లు వాడితే 1400 రూపాయలు, అంతకుముందు 1114 రూపాయలు అంతకుముందు వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 2187 రూపాయలు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి. 350 యూనిట్లు వాడి గత ప్రభుత్వంలో వాడితే 1953 రూపాయలు గతంలో వస్తే ఈరోజు 3600 రూపాయలు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. ఇట్లా రకరకాలుగా ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచారు అనే దానికి ఇలా ఎన్నో ఉదాహరణకు నిజంగా బిల్లులు చూస్తే భయపడేటువంటి పరిస్థితి. ఈరోజు ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలలో నిన్న మొన్నటి వరకు 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి. కరెంటు లేక అప్రకటిత కరెంటుతో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వర్షాకాలంలో కరెంటు పోవటం అనేది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. దానితో పాటు లో వోల్టేజ్ సమస్య. లో వోల్టేజ్ అనేది మళ్ళీ తెలుగు ప్రజలకు పరిచయం చేసింది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. అది మర్చిపోయి ఎన్నో సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్యను మర్చిపోయి ఈయన తీసుకున్నటువంటి విద్యుత్ సంస్కరణల పట్ల, నిర్ణయాల పట్ల ఈరోజు లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాడు, నేను బటన్ నొక్కానని. ఏంటండి మీరు బటన్ నొక్కింది ఏంటి? 10 సార్లు విద్యుత్ బటన్ నొక్కారు ఛార్జీల పేరుతో. 10 సార్లు ఛార్జీలు పెంచి విద్యుత్ బటన్ నొక్కి పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోశారు. ఈరోజు రైతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రాయలసీమ ప్రాంతాలతో అసలే వర్షాభావ పరిస్థితులతో నీరందక ఇబ్బంది పడతా ఉంటే ఈ అప్రకటిత కరెంటు కోతలు, ఈ విద్యుత్ కోతల వల్ల విద్యుత్ బిల్లులకి చూస్తే షాక్ తినేటువంటి పరిస్థితి. ఎప్పుడు వస్తుందో కరెంటు తెలియక నైట్ అంతా కూడా రైతన్నలు పొలాలలో నిద్రపోయే పరిస్థితి లేక ఎంతోమంది పాము కాటుకు గురై చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. ఇన్ని రకాల మోసాలకి తెరతీస్తూ నేనేదో పెద్ద ఎత్తున సంక్షేమాన్ని ఇస్తున్నాను, ప్రజల్ని ఉద్ధరిస్తున్నాను అంటే ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో రేజు. ఈరోజు చూస్తే ఏదైతే సర్ఛార్జీల పేరుతో ఏ విధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు గత ప్రభుత్వంలో ఉన్న బిల్లుల్ని కూడా 3 వినియోగదారుల మీదేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి విద్యుత్తుని 2 రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇస్తే ఈరోజు ఏ విధంగా దాన్ని 3 రెట్లుగా పెంచి, అంటే పేదలకి తక్కువ రేటుకి కరెంట్ ఇవ్వటం తప్ప అండి జగన్మోహన్ రెడ్డి గారు? గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన బిల్లులు కూడా 560 కోట్లు ఉంటే దాని 1500 కోట్ల వరకు ఈరోజు ప్రజల నుంచి పీడించి వసూలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. దానితో పాటు స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి ఏదైతే దానికి ఈఎంఐ పద్ధతుల్లో 24 నెలల్లో మీరు పేమెంట్ చేయాలి అని చెప్పేసి విపరీతంగా వారిని ఇబ్బందులకు గురి చేయటం, వినియోగదారులని ఇదొక రకమైనటువంటి పరిస్థితిని, ఇలాంటి ఇబ్బందిని కలిగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే ప్రతి పనిలో కూడా లాభం లేకుండా దోచుకోకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండదండి. ఎందుకు అంటే ఏదైతే స్మార్ట్ మీటర్స్ యొక్క కాంట్రాక్ట్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి తన బినామీ కంపెనీలకి దానికి ఒక రేటు నిర్ణయించి దానికి ఒక ఛార్జ్ పెట్టి 37,000 రూపాయలు కాస్ట్ అవుతుందని చెప్పేసి దానికి ఒక రేటు నిర్ణయించి తన యొక్క బినామీ కంపెనీలకి అందించటం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇదే వ్యవహారాన్ని పక్కనున్న యూపీలో, ఉత్తరప్రదేశ్లో 10,000 కంటే కూడా ఎక్కువ అవ్వదు అని చెప్పేసి 75 లక్షల కాంట్రాక్ట్ను కూడా రద్దు చేసి పేదలకి నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చింది ఈరోజు పక్క రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటే
ఈరోజు నేనేదో సంక్షేమాన్ని ఇస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున మాటలు చెప్పి పేదల యొక్క రక్తాన్ని పీడించుకొని రకరకాలుగా పన్నుల రూపంలో, ముఖ్యంగా విద్యుత్ బిల్లుల రూపంలో ఏ విధంగా ఈరోజు నయవంచకుడులాగా, మోసకాడులాగా ఈరోజు అతను పీల్చి పిప్పి చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్క పేదవారు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈరోజు ఏ మొహం పెట్టుకొని నేను 95% హామీలు నెరవేర్చానండి, ప్రజల్లోకి వచ్చి నేను ఓటు అడుగుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు ఎవ్వరూ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. చాలా గొప్పగా చెప్తాడు, నాకేదన్నా నా మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత, నేను 95% హామీలు నెరవేర్చాను, ప్రజల్లోకి వస్తాను అని చెప్పేసి. ఏ విధంగా ప్రజల్లోకి వస్తే మీకు వ్యతిరేకత ఉంది? ఈరోజు ప్రజలందరూ ఏ విధంగా అడుగుతున్నారు? ఏ విధంగా ప్రజలపై లక్షల కోట్ల పన్నుల భారాన్ని వేసి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కూడా బ్రతకాలి అంటే ఈరోజు భయపడేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అంటే, నువ్వు ప్రజలకు సంక్షేమం ఇస్తానంటే ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో ఉండే ఏదైతే మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ అనేవారు, హరితాంధ్రప్రదేశ్ అనేవారు, కానీ ఈరోజు ఒక అంధాకార ఆంధ్రప్రదేశ్గా కరెంటు బిల్ వాడాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది మహిళలు ఈరోజు గృహంలో ఒక మహిళ వంట చేయాలన్నా ఎన్నో మిక్సీలు వేసుకోవాలి, గ్రైండర్లు వేసుకోవాలి. ఈ అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ముఖ్యంగా చిన్నారులు కానీ